అష్టమూర్తి. శివునికి అష్టమూర్తి అని పేరు. అవి పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, యజమాని అనునవి. ఆ అష్టమూర్తులు తల్లికి కూడా వర్తించును. లింగ పురాణములో మాయ, మహత్తు, అహంకారము, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అను 8 ప్రకృతులు దేవికి అష్టమూర్తులని కలదు. బ్రాహ్మి మొదలగు అష్టమాతృకలు దేవీ స్వరూపములు. వసిన్యాది దేవతలు దేవీ స్వరూపములు. వారే ఈ లలితా సహస్రనామములను రచించినవారు. అష్టలక్ష్ములు, అష్టసిద్ధులు దేవీ స్వరూపములే. అజాజైత్రి. సత్వరజోస్తమో గుణాత్మకమైన అవిద్యకు అజా అని పేరు వేదములో కలదు. దానిని జయించు జ్ఞానస్వరూపిణి అమ్మ. లోకయాత్రా విధాయిని. సృష్టి స్థితి లయములను చేయు సామర్థ్యము కల తల్లి. ఏకాకిని, అద్వితీయురాలు అనగా తనకంటే రెండవది లేనిది. భూమము అనగా పరబ్రహ్మ. తల్లి పరబ్రహ్మ స్వరూపిణి. తల్లి అద్వితీయురాలైనను ఉపాధి భేదములను బట్టి అనేక రూపములను పొంది ప్రపంచముగా గోచరించుచున్నది. కూర్మ పురాణమునందు కామేశ్వరి శక్తి పరమాత్మ సన్నిధి యందు అనేకములైన ఉపాధులను పొంది అనేక రూపములలో క్రీడించుచున్నదని కలదు. ద్వైతము అనిత్య విషయము, అద్వైతము సత్యము. కావున తల్లి నిర్ద్వైత అనగా ద్వైతము లేనిది, ద్వైతవర్జిత. భేద జ్ఞానము యథార్థము కాదు. అందువలన తల్లికి ద్వైత భావము లేదు. ఆమె అభేద దర్శనము కల తల్లి. అన్నద. ప్రజలకు అన్నమునిచ్చు తల్లి. కాశీనగరములో తల్లి పేరు అన్నపూర్ణ కదా. వసుధ. ధనమును ఇచ్చు తల్లి. సమస్త సంపదలను ఇచ్చు తల్లి భూమాత. ఆమె వసుంధర. మనకు సమస్తము భూమి నుండే లభించుచున్నవి. తల్లి భూస్వరూపిణి. వృద్ధ. జగద్రూపములో వృద్ధి పొందినది కనుక వృద్ధ. ఆదిలేని తల్లి సృష్టి కంటే పెద్దది కావున వృద్ధ. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి. ఆత్మ పరమాత్మల ఐక్య స్వరూపిణి. బృహతి. అన్నిటికంటే గొప్పది. బృహతి అను ఛందస్సు స్వరూపముగా కలది. బ్రాహ్మణి. బ్రాహ్మణి అనగా బ్రాహ్మణ స్త్రీ. లింగ పురాణములలో శంకరుడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణులకు దేవుడు అని కలదు. కావున తల్లి బ్రాహ్మణి. బ్రాహ్మి అనగా సరస్వతి. తల్లి సరస్వతి స్వరూపురాలు. బ్రహ్మ చైతన్య స్వరూపురాలు, జ్ఞాన స్వరూపురాలు, బ్రహ్మానంద స్వరూపిణి. ఆనందమే స్వరూపముగా గల తల్లి. బలిప్రియ. షడ్వికారములను జయించిన వారు బలవంతులు. బలవంతుని బలి అందురు. అట్టివారి ఎడల ఇష్టము కలది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రకాల వాక్కులలో ఉచ్చారణ రూపమైనది వైఖరి వాక్కు. మానవులలో ఇది 50 రకాల శబ్దాలని ఉచ్చరించగలిగేంతగా పరిణతి చెందింది. ప్రాంతాలని బట్టి, దేశాలని బట్టి ఈ శబ్దాలతో అనేక భాషలు పుట్టాయి. వీటన్నిటికీ వైఖరి వాక్కే మూలం. ఆ వైఖరి వాక్కు కూడా కుండలిని శక్తి వలన కలిగింది. కాబట్టి తల్లి భాషారూప. బృహత్సేన. పెద్ద సైన్యము కలది. బృహత్సేనుడను రాజా స్వరూపురాలు. భావ వివర్జిత. చీకటిలో త్రాడును చూచి పాము అని భయపడుట ఇచ్చట భావ వస్తువునందు అభావము ఆరోపించబడినది. కానీ త్రాడునందు ఆరోపించబడిన సర్పము యొక్క అభావము త్రాడు రూపముగానే ఉండును. కల్పించబడిన వస్తువు యొక్క నాశము అభావము అనగా భావము మిగులుటయే. ఇట్టి భావాభావములను వర్జించినది తల్లి. సుఖారాధ్య. ఉపవాసములు మొదలగు కష్టములు గాని, అష్టాంగ యోగము గాని అవసరము లేకుండా కేవలము సగుణ రూప ధ్యానము చేత కానీ, మానసిక ధ్యానము చేత కానీ ఆరాధింపదగినది. శుభకరి. శుభమును కలిగించునది. శోభన సులభాగతిః. పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షములు శోభనములు. వానిని గూర్చి సులభముగా ఉపాసించబడి ఫలమునిచ్చు తల్లి. రాజరాజేశ్వరి. రాజరాజు అనగా కుబేరుడు, అతనికి ఈశ్వరి. రాజు అనగా దేవరాజు దేవేంద్రుడు, అతనికి రాజులు బ్రహ్మ, విష్ణు, రుద్రులు. వారికి ఈశ్వరి. రాజ్యదాయిని. స్వర్గము, వైకుంఠము, కైలాసము మొదలగు లోకాధిపత్యములను ఇచ్చు తల్లి. రాజ్యవల్లభ. స్వర్గాది రాజ్యములందు ఇష్టము కలది. ఆయా రాజ్యాధిపతులకు ఇంద్రాదుల యందు ఇష్టము కలది. శ్రీనగరమునందు 13, 14 ప్రాకారముల మధ్య ఇంద్రాదులు ఉన్నట్లు వర్ణింపబడినది.
రాజత్కృపా మిక్కిలి దయగల తల్లి రాజపీఠ నివేశిత నిజాశ్రితాః తనను ఆశ్రయించుకొని ఉన్న భక్తులకు కూడా రాజసింహాసనములను కలిగించినది. రాజ్యలక్ష్మి రాజ్యమనెడి లక్ష్మి రాజ్యలక్ష్మి మంత్రము తంత్రరాజమను గ్రంథమున కలదు. కోసనాథ అన్నమయ్య కోసము మొదలైన 5 కోసములకు స్వామిని, దేవతల ధనాగారమునకు స్వామిని. అంగములు చతురంగములు రథములు ఏనుగులు గుర్రములు పదాతి అనగా కాలి బంట్లు అని సైన్యమున 4 విభాగములు ఉండును. మహావిష్ణువునకు 4 వ్యూహ రూపములు గలవు. అవి ప్రద్యుమ్న అనిరుద్ధ సంకర్షణ వాసుదేవ రూపములు. అట్లే శివ వ్యూహములు కలవు. శాక్త పురాణములో శక్తి వ్యూహములు చెప్పబడినవి. కావున తల్లి చతుర్వ్యూహ స్వరూపురాలు. సామ్రాజ్యదాయిని సామ్రాజ్యమును ఇచ్చునది. రాజసూయమును యాగమును చేసినవాడు ముందుగా రాజులందరినీ జయింపవలెను. కావున చక్రవర్తి అగును. చక్రవర్తికి సామ్రాటని సార్వభౌముడు అని పేర్లు. అనగా సర్వభూమిని పాలించువాడు. అటువంటి సామ్రాజ్యమును భక్తునికి ఇచ్చునది తల్లి. సత్యసంధ అనగా సత్యమైన ప్రతిజ్ఞ కల తల్లి. సాగరమే కల సముద్రమే ఒడ్డానముగా కల తల్లి అనగా భూమి. అమ్మ భూస్వరూపురాలు.